మావోయిస్టు పార్టీ పూర్తయిపోయిందా? మావోయిస్టు పార్టీ అంతమైందా? మావోయిస్టు పార్టీ ఇక చరిత్రేనా అంటే ఏం సమాధానం చెప్తారు? షా గారు ఏదైతుందో 31st తర్వాత దెర్ ఇస్ నో మోర్ అని కంట్రీ తను చెప్పేది దేశం మొత్తం మీద. అట్లనే రేవంత్ గారు మొన్న ఈ దేవ్జీ కానీ తర్వాత రాజిరెడ్డి కానీ ఇంకో 1, 2 గణపతి అట్లా ఉన్నారనుకోండి. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ స్టేట్ నక్సల్ రహిత రాష్ట్రం అనేది కూడా వారు కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే అనేది నేను వచ్చేసారు. నేను అనుకోను కదా, అంటే ఈ నాయకులు లొంగిపోయినా కూడా 31st మార్చి లోపల ఫినిష్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఓకే, కంప్లీట్ ఇప్పుడు 2nd, 3rd గ్రేడ్ ఆల్మోస్ట్ ఆల్ అంతా మన తెలంగాణ వాళ్ళే నాయకులు ఉన్న వాళ్ళ దాంట్లో గణపతి గారు 2018లోనే ఆయన కేశవరావు సంథింగ్ ఎవరికో అప్పచెప్పి ఆయన ఆరోగ్యం బాగా నంబాల కేశవరావు ఆయన ఎన్కౌంటర్ అయింది అనుకోండి. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక 2, 3 గణపతి ఆల్మోస్ట్ ఆల్ దీనితో కంప్లీట్ సైలెంట్. 18 తర్వాత 3 years బ్యాక్ ఏదో ఒకసారి ఈ మెయిన్ లీడర్స్ తోటి ఏదైతుందో ఇంటరాక్ట్ అయినట్టుగా ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అనుకోను కదా, అంటే గణపతి గారు కూడా ఏదైతుందో నా ఏజే, మాకు దగ్గర రిలేటివ్. ఆయన 49 బర్త్, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అనుకుంటే రామచంద్రరావు టీచరు. అతను నరసింహరావు గారు అని ఆయనది 46 మిడిల్, 1946 మిడిల్. ఆయన కంటే 2.5 years మా దగ్గర బంధువు. మా అన్న అంటే మా పెద్దనాన్న కొడుకు, 2 కో బ్రదర్స్. వాళ్ళ వైఫ్ కూడా ఏదైతుందో మాకు మొదటి రిలేషన్, మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్. సో అతను 1976లో తపాల్పూర్ November 7th అటాక్ అయింది. దాని తర్వాత దాన్ని అతనే లీడ్ చేశాడు. మొదలు సెప్టెంబర్ అయ్యాది. సెప్టెంబర్ తర్వాత వాళ్ళు లీక్ అయ్యాది ఆ పెరట్లో ఉంటే. వేరే అక్కడ పక్క ఊర్లో ఏదైతుందో ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉండే. అప్పుడు సర్పంచులు, వార్డు మెంబర్లు, సమితి ప్రెసిడెంట్లు సర్పంచ్లు ఎన్నుకోవాలి, సమితి ప్రెసిడెంట్లు జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆ సిస్టమ్ వేరు. మన కరీంనగర్ ఉందనుకోండి, 14 సమితి ప్రెసిడెంట్లే జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలి. ఒక సమితి ప్రెసిడెంట్ అంటే ఒక 60-70 గ్రామాలలో సమితి ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. మున్సిపల్ మేయర్, వార్డు మెంబర్లు ఏదైతుందో సర్పంచ్ ఎన్నుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ డిఫరెంట్. అక్కడ ఒక నో కాన్ఫిడెన్స్ పోస్ట్ ఉండే. అతను జేవి నరసింహరావు డిప్యూటీ సీఎం ఉండే. ఈ ఫ్యామిలీ జీవి పీతాంబరరావు అని జేవి నరసింహరావును 62లో ఓడించాడు ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేసి. 57లో ఎమ్మెల్యే. 57లో ఆయన ఇక్కడ సిటీ నుంచి యునానిమస్ అయ్యాడు, బేగం బజార్ నుంచి. ఉప ముఖ్యమంత్రి ఉండే జెంటల్మెన్ అగ్రిమెంట్ జేవి నరసింహరావు గారు అని. ఆయన నేటివ్ ప్లేస్ ద్వారకా, లక్ష్మీపేట కాన్స్టిట్యూన్సీ. 67లో మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళకి వైర్యం ఉండే. అతనికి ఫాలోవర్ చీటి గోపాలం అని పక్కకే ఊరు మాదాపూర్ అని ఏదైతుందో, మాధవరం అని ఏదైతుందో ద్వారక, ఆయన విలేజ్ జేవి నరసింహరావు, వీళ్ళు తపాల్పూర్. తో అది నో కాన్ఫిడెన్స్ అనుకొని అతని మీద నెట్టారు. సెప్టెంబర్లో ఎప్పుడైతే ఇది అయిందో 27 నెల మాసకానికి వాళ్ళ కొడుకు సుభాష్ అని, సంపత్ అని అందరూ ఊర్లో వచ్చారు. తో ఆ ఫస్ట్ అటాక్ లో ఆయన బంగ్లా పైకి వెళ్ళాడు. పెరట్లో సౌండ్ అవుతుందని ఒక కొండాలరావు అని అతన్ని చేరుతారు. 2nd time అటాక్ లో చనిపోయాడు. అతను చంపారు. అతను ఎవరో వచ్చారు, దొంగ ఎవరో వచ్చారనగానే ఓపెన్ మీదకి బంగ్లాకి ఎక్కి ఓపెన్ ఫైర్ చేశాడు. 12 men హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అక్కడ. ఆయన నెల మాసకానికి వీళ్ళందరూ వచ్చారు. ఇది సెప్టెంబర్ 27, ఇది November 5th. November 5th మళ్ళా అటాక్ చేశారు. ఈ 2 అటాక్ లో 18 మంది 16 మందికి లీడ్ చేసింది లక్ష్మణరావు, గణపతి. దాని తర్వాతనే హైలైట్ 76 November ఎమర్జెన్సీ. నేను ఆ రోజు స్పాట్ కంటే అయింది 6:45కి అయింది అనుకోండి. చలికాలం కదా, స్మోక్ బాంబ్స్, తప్పంచాలు, చిన్న 12 బోర్లు. అప్పుడు ఇంత సోఫిస్టికేట్ వెపన్స్ లేవు, ఏం లేవు. అక్కడ స్పాట్ లో ఒక 4 జీవి పీతాంబరరావు అని, జీవి సుధాకర్ రావు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండే. అతని అన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే ఉండే. 57-62 అతని కుమారులు 2, ఒకతను సుభాష్ అని మ్యారేజ్ అయిందే, సంపత్ అని. కొండలరావు అనేది అవుతుందో వాళ్ళ చేరదార్. అశోక్ అని ఇప్పుడే మీ ముందు మాట్లాడాను వాళ్ళ అన్నతో. అతను ఆ ఇంటి ముందే ఉంటాడు, మున్నూరు కాపు. అతను ఏదైతుందో ఏంది అనే వరకు ఈ స్మోక్ లో ఏం కనబడతలేదు ఎవరు.
తో నలుగురు స్పాట్లో అయిపోయారు. ఉమ్, పక్క ఊర్లో ఈ వెంకట మునూరు కాపు ఇప్పుడు ఈ అశోక్ వాళ్ళ పెద్దనాన్న ఏదైతుందో అక్కడ కొంతకాలము కొండపల్లి సీతారామయ్య గారు ఉండ్రి. ఉమ్, కొండపల్లి సీతారామయ్య గారికి పీతాంబరరావు గారికి పడదు భూస్వామి. ఉమ్, తో అక్కడ వెంకటయ్య అనేది అవుతుందో ఉమ్, ఈయన ఫాలోవర్, ఓకే. అతన్ని కూడా చంపని దీన్ని అటాక్ చేయడానికి పంపించింది అసలు అతని పెద్ద కొడుకు శ్రీనివాసరావు గారు. చనిపోయాడు అనుకోండి, సమితి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎంపీపీ అయ్యాడు. అతను 81లో సమితి అయ్యాడు, 87లో ఎంపీపీ అయ్యాడు, ఎంపీ ప్రెసిడెంట్. 94లో కాంగ్రెస్ టికెట్ దొరికి ఓడిపోయాడు. ఓకే. ఇది గోనె హనుమంతరావు మీద టీడీపీ హవాలో. అవును. అతన్ని అటాక్ చేయడానికి వీళ్ళ మీద ఎవరి మీద లేదు, అతన్ని టార్గెట్ చేయాలి. కొంచెం ఊర్లో కొంత భూస్వామ్య వ్యవస్థ, కొంచెం అరాచకాలు ఉండే, అతని మీద కాంప్లైంట్స్ ఉండే. ఈ 4 ఇక్కడ అయిన తర్వాత తిమ్మాపూర్ అని పక్క గ్రామమే, అక్కడ పోయి ఇతన్ని ఎక్కడని చెప్పింది. మాకులపేటను ఇంకొకడ పోయింది, అక్కడ సేవ్ అయింది అనుకోండి. 6:40 వెళ్తే మేము 10:30కి అప్పుడు వెహికల్స్ లేవు, రిజర్వ్ పోలీసు వాళ్ళకి ఒక వ్యాన్, అసలు సిఐ గానీ ఎస్ఐ గానీ జీబులు లేవు. ఒక సాగర్రావు గారు అని ఎక్సైజ్ కాంట్రాక్టర్, ఇప్పుడు బతుకున్నాడు, 83 years, మందమరి మాధవరావు గారు సన్. వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఉండే, కేవి కిషన్ రావు లక్ష్మీపేట నుంచి 74 to 78. ఓకే. తో అతని వెహికల్స్ లో మేము మాధవరావు గారు చేయండి, మేము కూడా స్పాట్ పోయాము మార్నింగ్ వరకు. ఇది మావోయిస్ట్ చరిత్రలో మొదటి గణపతి అనేది ఏదైతుందో ఫస్ట్, దాని తర్వాత హైలైట్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. ఓకే. తో ఈ కుమారుడు పుట్టింది 77లో, ఆయన మ్యారేజ్ అయింది నేను అనుకుంటాను 73, 76లో ఆయన టీచర్ గా పనిచేశాడు. ఓకే. బట్ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే ఈ అఫెన్స్ అయింది. మేనా జూనో అతను పుట్టాడు, శ్రీనివాసరావు అతని పేరు, వాసు అంటారు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఓకే. తో ఆయన పుట్టిన తర్వాత ఏదైతుందో ఇతను అటాక్ 2 సార్లు అటాక్ అయ్యి ఆ అఫెన్స్ లో మెయిన్ లీడ్ చేసింది అతనే. అప్పటి నుంచే లక్ష్మణరావు అది జైలుకు పోయాడు, బెయిల్ వచ్చేది. 80లో ఒక పెద్ద జైత్యాత్ర జగిత్యాలైంది. దాని తర్వాత అండర్ గ్రౌండ్ పోయిందంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ తోటి కానీ ఎవరికి కానీ గాడ్ నోస్, ఒక ఫోటోను బయటకు వచ్చిన తర్వాత పెద్ద లో ప్రొఫైల్, బట్ ఈజ్ ఏ మేధావి. ఈ రోజు నేను నాకుండే సమాచారం చెప్పండి, పలు మీడియాలో వస్తున్నది, పోలీస్ టచ్లో ఉన్నాడు, ఇక లొంగిపోతాడు, అగ లొంగిపోతాడు, నేపాల్కి వెళ్ళి వచ్చిండు, ఢిల్లీలో పెట్టారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ అనేది ఆ కేశవరావు గారు అతను ఒక్కరికి చెప్పే, మీరు ఇంటర్వ్యూస్ లో కూడా వీళ్ళు ఇచ్చారు కదా, ఏ ఒక్కరిలో డిస్కస్ చేయొద్దు, ఆయన ఆచూకీ అనేది గోప్యం ఉంచాలి. ఓన్లీ అప్పుడున్న ఆయన లీడర్షిప్ టేకప్ చేసిన కేశవరావు గారికి తప్పితే ఇంకొక నరమానవు తెలియదు. ఆయన ఎంబడి దాంట్లో పోయిన తర్వాత ఒక గద్వాల్ అనుకుంటే, ఇప్పుడు గద్వాల్ జిల్లాలో వస్తుంది, సుజాత అని ఎవరో ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. దాంట్లో జనరల్ గా బర్త్ కంట్రోల్ చేసుకుంటారు, పిల్లలు ఉండరు. బట్ ఆమె వాళ్ళిద్దరు కాక ఇంకా వాళ్ళ సహాయకులు ఎవరు 2-3 ఉండొచ్చు. నేను అనుకుంటా కానీ ఈ భారతదేశంలో అయితే లేడు. ఈజీ టు గో నేపాల్. ఓకే. నేపాల్ ఎక్కడ ఉన్నాడు, అది పార్టీ కానీ వాళ్ళకు సింపథైజర్స్ ఉంటారు, టేక్ కేర్ చేస్తారు. బట్ ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నా, నా ఏజే కనుక, నాకంటే 2-3 నెలలు చిన్నే కావచ్చు. ఇంకా నాది 9 జనవరి, ఆయన 49 ఏప్రిల్ మే, 77 కంప్లీట్ అవుతుంది. 77 కంప్లీట్ అయ్యి 78 టచ్ అవుతాడు, ఇంకొక 1.5-2 months. కనుక అంత ఆరోగ్యంగా ఏదన్నా మరి షుగరా ఇటువంటి ఇవన్నీ ఉండొచ్చు తప్పితే, బట్ నేను అనుకోను కదా. అంటే ఆయన అవుతుందో ట్రీట్మెంట్ లో ఉండొచ్చు, కానీ అతను ఇప్పటి వరకు ఏ పోలీసుకు సమాచారం ఎక్కడుందనేది లేదు. 1 నెంబర్ 2, అతను నాకుండే ఆలోచన విధానం, ఇంత స్థాయికి ఎదిగి ఇంత ఉద్యమాలు చేసి ఈ రోజు వచ్చి ఆయన ప్రాణం రక్షించుకోవడానికి కోసమో, రివార్డ్ కోసమో, ఇంకో దేనికోసమో, ఇంకా ఈ కాలం సుఖపడడానికి కోసం మాత్రము సరెండర్ అవుతాడని నేను అనుకోను. ఓకే. పోలీసు కనుక వాళ్ళ నిఘా సంస్థలకు కానీ ఇంటర్పోల్ కానీ వర్కౌట్ చేసి దొరికితే చెప్పలేని తప్పితే అతను మాత్రము ఇప్పటి వరకు టచ్లో రాలేదు. ఈ 31 లోపల లొంగిపోయే అవకాశం కూడా లేదు. స్టిల్ నిన్నటి వరకు కూడా నాకున్న సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.